ఇటీవల థియేటర్స్ వివాదం రాష్ట్ర ప్రభుత్వం వరకు వెళ్లడంతో పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఈ విషయంపై నిర్మాత దిల్ రాజు స్పందిస్తూ, పవన్ కళ్యాణ్ కోపం, తమ మధ్య సంబంధం గురించి వివరించారు. ఇటీవల నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య థియేటర్స్ ఇష్యూ జరుగుతుండగా ఆ వివాదం కాస్త పెద్దది అయి ఏపీ ప్రభుత్వం వరకు వెళ్లడం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఘటనతో సినీ పరిశ్రమపై, థియేటర్స్ ఇష్యూపై సీరియస్ అవ్వడం జరిగాయి. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేష్ కూడా ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. దీంతో నిన్న నిర్మాత అల్లు అరవింద్ మీటింగ్ పెట్టగా నేడు దిల్ రాజు ఈ ఇష్యూ గురించి మీటింగ్ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపే ధైర్యం ఎవడికి లేదు. ప్రభుత్వానికి తప్పుడు సమాచారం వెళ్ళింది. గత ప్రభుత్వంలో భయపడుతూ ఈ మీటింగ్లో పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు అనేదానికి దిల్ రాజు స్పందిస్తూ, ఒకవేళ కళ్యాణ్ గారికి కోపం వస్తే ఆయన పెద్దన్న తిడతారు పడతాం. ఈ ఘటనతో ఆయన నిజంగానే హర్ట్ అయ్యారు. ఆయన ఒకవేళ తిడితే పడతాం. దాంట్లో తప్పేముంది. కళ్యాణ్ గారిని నేను 22 ఏళ్లుగా చూస్తున్నాను. ఆయన కోపం కూడా నాకు తెలుసు. ఆయనకు కోపం వచ్చేలా జరిగింది కాబట్టే ఆయన సీరియస్ అయ్యారు. కానీ ఆయన సినిమాకు నెగిటివిటీ చేయడానికి ఇదే జరిగింది అనే ప్రచారం తప్పు అని అన్నారు. అందుకే నేను హీరోయిన్గా చేయకూడదు అని డిసైడ్ అయ్యా. బాలీవుడ్, తమిళ్ నుంచి ఆఫర్స్ వచ్చాయి. థియేటర్స్ వివాదంపై పవన్ కళ్యాణ్ స్పందనకు దిల్ రాజు స్పష్టీకరణ ఇస్తూ, పవన్ కళ్యాణ్ కోపానికి కారణమైన విషయాలను వివరించారు. ఈ వివాదం సినిమా పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.